రెడ్డి వాసు గారు ఎమ్మెల్యే గారు మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అలాగే గవర్నమెంట్ తరఫున కూడా హెల్ప్ చేస్తామని చెప్పాడు. అలాగే ఎక్స్-ఎంపీ మార్కాని భరతరామ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లారు. పేరెంట్స్ అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తే ఆయన ₹1 కోటి జేబులో పెడతారు అనుకున్నారు. ఆయన ఇంకేం పెట్టలేదు. కాబట్టి మరి జగన్ గారు ఇస్తారు, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇస్తారు, ఆదిరెడ్డి వాసు గారు ఇస్తారు, లేదా నేను ఎవరో ఒక సంఘం అతను వచ్చేసి మేము ఎందుకంటే చూసుకుంటాం ఫ్యామిలీని అన్నాడు, వాళ్ళు ఇస్తారు. మొత్తం మీద ఆ ఫ్యామిలీకి కనుక ₹1 కోటి నష్టపరిహారం కనుక అందకపోతే గ్యారంటీగా ఈ బొల్లినేని హాస్పిటల్ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే బొల్లినేని హాస్పిటల్ మీద అనేక అవకతవకలు ఉన్నాయి. ఎందుకంటే ఎవడైనా గుండెలో కొద్దిగా అల్సర్ వచ్చినా లేదా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చి ఇంటికి అక్కడికి వెళ్తే వాళ్ళు ఏంటంటే ఆపరేషన్ చేయాలి మీకు బైపాస్ అని చెప్పి ఆపరేషన్ చేయకుండానే ఆరోగ్యశ్రీలో క్లెయిములు పెట్టేస్తారు. అలాగే సాడే గర్ల్స్ హై స్కూల్కి సంబంధించిన స్థలం అంతా కూడా ఆక్రమించి అక్కడ హాస్పిటల్ కడుతున్నారు. అసలు ఆ స్థలం ఏసీఎల్కి సంబంధించిన స్థలం, క్రిస్టియన్ సంబంధించింది. ఆ స్థలాన్ని అసలు అమ్మే హక్కే లేదు. ఎవడమ్మాడు, ఎవడు కొన్నాడు, వాళ్ళకి అమ్మేవాడికి అమ్మే కొందా, కొనేవాడికి కొనే హక్కు ఉందా? అందులోనూ ఆ స్థలంలో పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేయకూడదు. వీళ్ళు ఆల్రెడీ చాలా వరకు పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇవన్నీ బయటికి తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి తక్షణం కూడా అమ్మాయి కుటుంబానికి ₹1 కోటి కనుక ఇవ్వకపోతే మాత్రం దీని మీద చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రకాలైనటువంటి రకరకాలు అనుకోవచ్చు, కానీ ఆ అమ్మాయి జీవితానికి ₹1 కోటి కాదు. కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం వాళ్ళు ₹1 కోటి, దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ చేసినటువంటి అబ్బాయి దగ్గర ₹1 కోటి, ప్రభుత్వం ₹10 కోట్లు అంటే విలువైనటువంటి ఫార్మసీ అమ్మాయి ఆ విధంగా దురదృష్టకరంగా పోయింది. తల్లిదండ్రులు ఎంతో మరి ఆ అమ్మాయిని చదివించి అభివృద్ధిలోకి రావాలని ఎంతో ఆశపడినటువంటి ఆశల్ని కూడా నిరాశలయ్యి, అదేవిధంగా ఆ అమ్మాయి కూడా జీవితం నాశనం అయింది. కాబట్టి కోట్లు లెక్క కాదు. ఈరోజు కిమ్స్ వాళ్ళకి రకరకాలుగా అనేక రకాలుగా ఆదాయాలు వస్తున్నాయి, సంపాదించుకుంటారు. కాబట్టి ఉదారంగా ₹2 కోట్లు ప్రత్యేకించి కిమ్స్ హాస్పిటల్ యజమానులు ఇచ్చినా కూడా ఏం తప్పు లేదు. ఇస్తే వాళ్ళ యొక్క గొప్పతనం మంచిది, ప్రజల్లో గొప్పగా చేశారని ఉంటుంది. అది బాగా ఆలోచన ఇంకో ₹2 కోట్లు పెంచి ఇచ్చినా కూడా తప్పులేదు. అంత విలువైనటువంటి అమ్మాయి పోయింది కాబట్టి మేము చాలా విచారిస్తూ మొన్న కూడా ఇలా ఆసుపత్రిలో వెళ్తే డాక్టర్ని సంప్రదించాం. నేను డాక్టర్ వడగారిని, నేను కూడా పల్స్ అది చూస్తే ఇది న్యూరాలజికల్ ప్రాబ్లం అని చెప్పేసి అర్థమైంది. ఎందుకంటే బ్రెయిన్ డెత్ అయిపోయింది. అమ్మాయి తీసుకున్నటువంటి డ్రగ్ వల్ల బ్రెయిన్ డెత్ అవడం వల్ల రికవర్ అవ్వడం కష్టమైంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీనికి తగినటువంటి చర్యలు చేపట్టి డిపార్ట్మెంట్లు ఏం చేసినప్పుడు కూడా మరి అమ్మాయికి కుటుంబానికి చాలా మేలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.